celebrating 15 years of inspiring IVF excellence and miracles. హలో వరల్డ్ ఐవీఎఫ్ డే సందర్భంగా అందరికీ గ్రీటింగ్స్. ఐవీఎఫ్ ద్వారా 1978లో ఇదే రోజు మొట్టమొదటి ఐవీఎఫ్ బేబీ లూయి బ్రౌన్ జన్మించింది. సో ఇది ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో మనం ఒక మైల్ స్టోన్గా గుర్తిస్తాం. ఈ డేని వరల్డ్ ఐవీఎఫ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్గా జరగడానికి మనకి టీమ్ వర్క్ అనేది చాలా ఉంటుంది. ఫర్టిలిటీ డాక్టర్స్, ఎంబ్రియాలజిస్ట్, నర్సెస్ వీళ్ళందరూ ఇందులో చాలా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తారు. సో వాళ్ళందరికీ కూడా మనం ఈ రోజు సందర్భంగా థ్యాంక్స్ చెప్పచ్చు. ఐవీఎఫ్కి ముందు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడం సాధ్యపడలేదు అన్నప్పుడు కేవలం మనకి అడాప్షన్ లాంటి ఆప్షన్స్ మాత్రమే ఉండేవి. ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ అందుబాటులోకి వచ్చినప్పటి నుండి ట్యూబల్ బ్లాక్ కానీ, మేల్ ఇన్ఫర్టిలిటీ కానీ, ఇంకా ఎన్నో రకాల గైనకాలజికల్, మెడికల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా తమ యొక్క ఓన్ బయాలజికల్ చిల్డ్రన్ పొందే అవకాశం కలిగింది. సో ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్కి ఇది ఒక పెద్ద రిలీఫ్. ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది కేవలం ఒక మెడికల్ ప్రాబ్లం మాత్రమే కాదు, ఇది చాలా పెద్ద ఎమోషనల్ ప్రాబ్లం. అలాగే కపుల్ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా చాలా తగ్గిపోతుంది. ఈ రోజుకి కూడా ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ గురించి, సక్సెస్ ఛాన్సెస్ గురించి ఎంతోమందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఇంజెక్షన్స్, బ్లడ్ టెస్ట్, ప్రొసీజర్స్, ఫైనల్గా సక్సెస్ కోసం వెయిటింగ్, ఇవన్నీ కూడా చాలా డిఫికల్ట్గా అనిపించవచ్చు. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఐవీఎఫ్ అనేది టెక్నాలజికల్గా ఇప్పుడు చాలా అడ్వాన్స్ అయిపోయింది. ఒకప్పుడు సింపుల్ ఐవీఎఫ్ ద్వారా ఎక్స్పెక్ట్ చేసే సక్సెస్ కంటే ఇప్పుడు మనం అడ్వాన్స్ టెక్నిక్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్సీ పద్ధతి, పీజీటీఏ, అలాగే ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్, టీసా, ఇటువంటివన్నీ అవసరాన్ని బట్టి వాడి దాని తర్వాత వచ్చే సక్సెస్ ఛాన్సెస్ దాదాపు 70% కంటే ఎక్కువగా ఉంటాయి. సో ఈ రోజుల్లో ఐవీఎఫ్ అనేది ఒక రేర్ ట్రీట్మెంట్ లాగా కాకుండా ఒక మెయిన్ స్ట్రీమ్ కామన్ ట్రీట్మెంట్గా మారిపోయింది. పర్సనలైజ్ ట్రీట్మెంట్స్ కూడా మనకి అందుబాటులోకి వచ్చాయి. కాబట్టి మనం వీలైన తక్కువ ఇంజెక్షన్స్, డోసెస్ వాడి కూడా సక్సెస్ఫుల్గా ఐవీఎఫ్ చేయొచ్చు. ట్రీట్మెంట్స్ గురించి మీరు కంగారు పడకుండా ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలిసి డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫర్టిలిటీ జర్నీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.